దేవుడు దీవించినట్లయితే నీ కుటుంబం ఎత్తబడే గొప్ప స్థాయిలోకి నిలబడునుగా అక్క ఆమె చెప్పు. మరి ఆ రోజు అన్న ఏకాంత ప్రార్థన చేయకపోతే సమూయేలు ఎక్కడ వాడు? ఈరోజు నువ్వు కూడా ఏకాంత ప్రార్థన దేవునితో గడుపు బిడ్డ. తల్లి, నీకు ఎన్నో భారాలు ఉన్నాయి, దేవునికి తెలుసు, నాకు తెలియకపోయినా. ఎన్నో శ్రమలు ఉన్నాయి, రహస్య బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, చెప్పుకున్న తీర్చని బాధలు ఉన్నాయి, ఓదార్చని బాధలు ఉన్నాయి, ఏ వైద్యము పని చేయని బాధలు ఉన్నాయి, ఏ డాక్టర్లు మన సంతోష పెట్టలేని బాధలు ఉన్నాయి, ఏ సొంత వారు కావలసిన వారు తోబుట్టులు వచ్చి నేను భుజం తట్టలేని బాధలు ఉన్నాయి, ఆర్చి తీర్చేవారు లేనటువంటి బాధలు నువ్వు ఎన్నో మోసుకొని వచ్చావు. మరి మోసుకొచ్చిన ఆ బాధలన్నీ తీర్చాలంటే ఒకే ఒక్కరి వల్ల సాధ్యమవుతుంది. చెప్పండి, ఒకే ఒక్కరి వలన చెప్పాలండి. ఆయన ఒక్కరి వల్లనే ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును ప్రతిక్షణం. ఒక దైవజనుడు వచ్చి, హిజ్కియా ఈ రాత్రి నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, మరణం కాబోతున్నావు, జాగ్రత్త. ఓకే, బాయ్ బాయ్, దేవుడు చెప్పమన్నాడు, చెప్పా, అంతే, నేనేం చేయలేను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రవక్త వచ్చి చెబితే ఆ మాట ఎన్ని, వామ్మో వాయు అని గుండెలు బాదుకోవాలా, కింద పడి పడి అడవల, రాజు నేను ఏదేం చేస్తా, ఎవరక్కడ ప్రపంచంలో ఎక్కడ వైద్యం అందుతుందో నాకు తగిన వైద్యులు అందరూ తీసుకుంటారా అంటే వైద్య శాస్త్రాన్ని అనలేదా? ఎస్ఐయా ప్రవక్త చెప్పావా? ఓకే, నీకు నిండు వందనాలు, ఇల్లయ్యా. నేను ఏకాంత ప్రార్థన చేసుకునే ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దైవజనుడు వచ్చి, అయ్యా హిజ్కియా ఇక నువ్వు మరణం కాబోతున్నావు, దేవుని వార్త ఇది అంటే భయపడకుండా ఏం చేశాడో తెలుసా? యెషయాకి వందనాలు చెప్పాడు. సరేనైనా ప్రవక్త దైవజనుడు నువ్వు చెప్పావు, బాగానే ఉంది, కానీ మీరు వెళ్తే నేను ఏకాంత ప్రార్థన చేసుకుంటా. ఆమెను చెప్పండి. ఎప్పుడైతే యెషయా వెళ్ళాడో, చెప్పండి, యెషయా ఎప్పుడైతే వెళ్ళాడో గోడల తట్టు తిరిగి ఏం చేశాడట? ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఇక్కడ ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ రోగం తప్పదా, ఈ జబ్బు తప్పదా, నేను మరణించక తప్పదా, నాకు నా రాజ్యాన్ని కష్టం కలిగించడం తప్పదా, నా పిల్లల కష్టం కలిగించడం తప్పదా? ప్రార్థన చేస్తున్నాడండి. నేను ఎలాగైతే నీ సన్నిధానంలో నేను గడిపాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే ఏంటి? ఇంకా ఎలా గడపాలనుకుంటున్నానో ఆశయాలతో నిండుకుని ఉన్నాను అయ్యా. నిన్ను ఎలా సువార్త అనేకులకు అందించాలో నిండుకున్న హృదయంతో ఉన్నాను. నా హృదయాన్ని, నా ఆదేశమును, నా ఉద్దేశాలను తండ్రి సఫల